రైతుజన బాంధవుడిగా పేరుగాంచిన మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్లో మిద్దె తోటల సాగుదారులకు పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. తుమ్మేటి రఘోత్తమరెడ్డి మిద్దె తోట పురస్కారం 2024 పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గత 4 ఏళ్లుగా మిద్దె తోటల సాగులో ఉత్తమ ఫలితాలు సాధించిన 30 మంది సాగుదారులకు పురస్కారాలను అందజేశారు. మిద్దె తోటల సాగుపై అవగాహన పెంచటం, ప్రాశస్త్యాన్ని విస్తరించటం, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రధానిగా పనిచేసినటువంటి చరణ్ సింగ్ గారి జన్మదినం సందర్భంగా మన ప్రభుత్వం గతంలో జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. వారు చేసిన అనేక వ్యవసాయ సంస్కరణలకు, రైతు సంక్షేమ పథకాలకు గుర్తుగా ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఈ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కృషి చేస్తూ ఆర్గానిక్ ఫార్మ్ మీద, టెర్రస్ గార్డెన్ మీద, మిల్లెట్స్ మీద ప్రచారం చేస్తుంది. అయితే అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది రైతులకు, శాస్త్రవేత్తలకు, ఎక్స్టెన్షన్ అధికారులకు, వ్యవసాయ జర్నలిస్టులకు అవార్డులు ఇస్తున్నాం. ప్రత్యేకంగా మిద్దె తోటలు చేస్తున్న ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైనా మిద్దె మీద అర్బన్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి గౌరవించాలి, ఇంకా 10 మందికి స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో మేము గత 4 సంవత్సరాలుగా తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాల పేరు మీద ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. మిద్దె తోటలను చేసే క్రమంలో వాళ్ళకు చాలా బెనిఫిట్లు జరుగుతాయి. కేవలం పెస్టిసైడ్స్ రహిత కూరగాయలే కాకుండా ఇతరేతర కనపడని ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణం రీత్యా గృహిణులు ఎక్కువ మంది మిద్దె తోటల సేద్యం వైపు వస్తూ ఉన్నారు. మిద్దె తోట చేసే క్రమంలో కుటుంబ సభ్యులందరి మధ్య ఒక ఉమ్మడి సబ్జెక్టు ఏర్పడుతుంది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మిద్దె తోట సేద్యం చేస్తూ ఉన్నారు. సొంత ఇల్లు ఉన్న ప్రతివారు, కాలమ్స్, బీమ్స్ మీద కట్టిన బిల్డింగులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ భయ సందేహాలు అక్కర్లేకుండా మిద్దె తోటలు చేసుకోవచ్చు. వన్ ఎర్త్ వన్ లైఫ్ పేరుతో టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఏర్పాటు చేసి విజయవాడ నగరంలో గత కొంతకాలంగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు చాలా మంది. వారంలో 4 రోజులు మనం పండించిన కూరగాయల్ని ఆహారంగా తీసుకోవాలన్న లక్ష్యంతో అవగాహన పెంచుకుంటున్నారు. మొదట ఆకుకూరలతో మొదలుపెట్టి ఆనక కూరగాయలు, పండ్లు, తీగ జాతులకు విస్తరించారు. ఇలా సహజంగా పండించిన పంటల నుంచే విత్తనాలను సేకరించి గ్రూప్ సభ్యులకు పంచుతున్నారు. విజయవాడను మిద్దె తోటల నగరంగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని వన్ ఎర్త్ వన్ లైఫ్ వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు పెనుమత్స్య శ్యామ్ ప్రసాద్ చెబుతున్నారు. స్వతహాగా మాది రైతు కుటుంబం అవడం వల్ల నా తరం వచ్చేసరికి మొక్కల మీద ఇంట్రెస్ట్ పోక నేను టెర్రస్ మీద గార్డెన్ అయితే పెంచుకుంటున్నా. సో మొదట్లో అయితే నాకు చాలా రకాల అనుమానాలు ఉండేవి. ఈ టెర్రస్ మీద గార్డెన్ పెంచడం వల్ల స్లాబ్ ఏమన్నా పాడవుతుందా, స్లాబ్ మీద బరువు ఎక్కువైపోతుందా, ఇట్లాంటి వాటి మీద నాకు చాలా డౌట్ ఉండేది. కాలక్రమేణా నేను 4 టెర్రస్ గార్డెనర్స్తో కలిసి అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా నేను సవరించుకుంటూ ఈరోజైతే నేను వారానికి సరిపడా 5 రకాల కూరగాయలు, ఆకుకూరలు, అంటే కూరగాయలే కావచ్చు, ఆకుకూరలే కావచ్చు, ఏవైనా సరే నేనే పండించుకున్నా. ఇంకోటి ఏంటంటే మనకి బయట కల్తీ ఎక్కువైపోతుంది. ఈ కల్తీ నివారించడానికి పసుపు కానీ, అలాగే పచ్చిమిర్చి, పండుమిర్చి ఇట్లాంటివి కూడా, పసుపు అయితే పూర్తి స్థాయిలో పండించుకున్నా, పచ్చిమిర్చి అయితే కొంత స్థాయిలో అయితే నేను పండించుకున్నా. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకైతే ఉపయోగం అనేది కనపడింది. ఈ ఉపయోగం నాతోనే ఆగకూడదు అనే ఉద్దేశంతో విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది టెర్రస్ గార్డెనర్స్ మేమందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మేము డైలీ హార్వెస్ట్ చేసే పిక్సే కానీ, అలాగే మొక్కలు పెంచుతున్న క్రమంలో వచ్చే సమస్యలు ఇట్లాంటివి కూడా మేము చర్చించుకొని వాటిని ఎలా నివారించుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మేము చర్చించుకుంటాం. టెర్రస్ గార్డెన్ పెంచుకునే క్రమంలో రైతులు ఎంత కష్టాలు పడుతున్నారో మేము స్వయంగా చూడగలుగుతున్నాము. అందుకని కొన్ని పప్పు దినుసులు ఉంటాయి, అవి మేము పండించలేమండి టెర్రస్ గార్డెన్లో. అందుకని స్థానికంగా మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని, అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని సంప్రదించి వారి ద్వారా సంవత్సరానికి ఒకసారి మాకు కావాల్సినటువంటి బియ్యము, పప్పులు ఇట్లాంటివన్నీ కూడా మేము సంబంధిత అధికారుల ద్వారా తెప్పించుకొని అవి వాడుకుంటున్నాం. ఇది నా తరంతోనే అంతమైపోకూడదు, నా బిడ్డల తరానికి కూడా ఇది నేను వారసత్వంగా ఇవ్వాలి. అందుకని నేనేం చేస్తున్నానంటే కాలేజీలకు వెళ్ళి విష రసాయన రహిత ఆహారాన్ని తినడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తున్నాం. నా ఉద్దేశం అయితే ఒకటి, నాతో పాటు నెక్స్ట్ తరాలకు కూడా ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఒక ఆస్తిగా వెళ్ళాలి. తరతరాలు అలా పెంచుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని వాళ్ళే పండించుకోవాలని
కోరుకుంటున్నాను. గత 4 సంవత్సరాలుగా నేను టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. మా గ్రూప్ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ అంటే మన మిద్దె తోటలపైన మనం పెంచుకునే ఆహారాన్ని వారంలో కనీసం 4 రోజులు మనం తీసుకోగలగాలి అనే సంకల్పంతో విజయవాడలో టెర్రస్ గార్డెనర్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఆ దిశగా మా ప్రయాణాన్ని సాగిస్తూ గత ఈ 4 సంవత్సరాల్లో చాలా వరకు సాధించామనే చెప్పాలి. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అస్తవ్యస్తంగా మారిన నగర జీవనంలో మిద్దె తోటల నిర్వహణ కాస్త ఉపశమనం కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోన్న నేపథ్యంలో రాబోయే తరాలను ఇటు దిశగా మళ్లించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ఉందంటూ మిద్దె తోటల నిర్వాహకులు చెబుతున్నారు.